పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్ట్రంలోనే ఫేమస్ గల జాతర. ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు మరియు 14 రోజులు కుల వృత్తులు చేసే అన్నదాన సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్రంలోనే మరెక్కడా జరగవు. ఇక్కడ జరిగే విశ్వరూప దర్శనం కోసమైతే భక్తులు లక్షలలో పాల్గొంటారు. పలమనేరు పట్టణంలో ఏ పురవీధి చూసినా, జాతీయ రహదారి చూసినా జన సమూహంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అన్ని కుల సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని అమ్మవారి సేవా కార్యక్రమాల్లో విధిగా సేవలు అందిస్తుంటారు. ఇక్కడ 18 రోజులు అమ్మవారికి రోజుకొక్క అలంకరణతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇక్కడ చాటింపుతో మొదలు పెడితే అమ్మవారికి భక్తులు సమర్పించే కానుకలు, వస్త్రాలు వరకు జాతర కోలాహలంగా జరుగుతుంది. ఈ జాతరను చూడడానికి అశేష జన సమూహం గుమికూడుతుంది. పలమనేరు పట్టణంలో జరిగేటువంటి గంగమ్మ జాతర యొక్క ప్రత్యేకతలు ఒకసారి చూశామంటే, ఈ ఆలయంలో జరిగేటువంటి జాతర రోజుకు 2 కులాల చొప్పున ఇలా 14 రోజులు 28 కులాలు పాల్గొని స్వామివారికి సేవకు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. గంగమ్మ సోదరి మారెమ్మ ఆలయంలో పొంగళ్ళు పెట్టి ఆ నైవేద్యాన్ని గంగమ్మకు పెట్టి దర్శించుకుంటే అన్ని శుభాలే వరిస్తాయన్నది ఈ జాతరలో పాల్గొనేటువంటి భక్తుల యొక్క విశ్వాసము, నమ్మకము. ఈ నెల 30వ తేదీ గంగమ్మ చాటింపుతో జాతర మొదలయ్యి మే 18వ తేదీ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు వేలంతో ముగియనున్నది. పలమనేరు పుర ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు తిరుపతి గంగమ్మ గుడిలో అమ్మవారి శుద్ధి కార్యక్రమం, సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతా ఉంది. ప్రతి ఒక్క కమిటీ సభ్యులు ఉన్నాము. ప్రతి ఒక్కరు ఈరోజు గుడిని శుద్ధం చేసి తర్వాత గుడింతా నీటిగా చేసి అమ్మవారి జాతర దగ్గరలో ఉంది కాబట్టి, అలాగే సాటి లోపల అమ్మవారి గర్భగుడిని ప్రతి ఒడిని శుద్ధం చేసి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మా కమిటీ సభ్యులు మేమందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ నెల 30వ తేదీ సాటు కార్యక్రమం అంగరంగ వైభోగంగా జరుగుతుంది కాబట్టి పలమనేరు పుర ప్రజలకి ఇదే మా ఆహ్వానం. అలాగే 26వ తేదీ కుల సంఘాలు, గ్రామ పెద్దలు మీటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు విచ్చేసి తమరి సలహాలు, తమరి అమూల్యమైన సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క పెద్దలకి, ఆల్ పార్టీస్ కి కోరుకుంటున్నాం.